ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత చరిత్రేంటో తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏ బంగారం షాపును వదల్లేదని ఆరోపించారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టించి కేటీఆర్ని అరెస్ట్ చేయించి దోచుకు తినాలి అనేది కవిత ప్లాన్ అని మాధవరం సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా అయిపోతే తట్టుకోలేవు. నువ్వు ఏ షాప్ వదలలేవు, ఏ బట్ట షాప్ వదలలేవు, ఏ బంగారు షాప్ వదలలేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి. వాళ్ళన్నను ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఈమె నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుక తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నువ్వు గెలిచింది ఒక్కసారి, సెకండ్ సారి గెలవ చేత కాలేదు నీకు. నీ అత్తగారింటి దగ్గర నీ బండ